ఏఐ వీడియో ఎడిటర్స్ ని రీప్లేస్ చేస్తుందా అనేది క్వశ్చన్. ఏఐ అనేది వీడియో ఎడిటర్స్ కి అడ్వాన్స్మెంట్ తప్ప రీప్లేస్మెంట్ కాదు. మనకున్న ఈ అడ్వాన్స్మెంట్ వల్ల విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు మనం రీప్లేస్ చేయగలుగుతున్నాం, డబ్బింగ్ ఆర్టిస్ట్ ని రీప్లేస్ చేయగలుగుతున్నాం, కంటెంట్ రైటర్స్ ని రీప్లేస్ చేయగలుగుతున్నాం. కానీ వీడియో ఎడిటర్స్ మాత్రం వీళ్ళందరినీ కంబైన్ చేసి ప్రాపర్ గా ఒక ఎమోషనల్ గా ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే అది కేవలం ఒక వీడియో ఎడిటర్ వల్ల అవుతుందన్నమాట. ఒక బాహుబలి కైండ్ ఆఫ్ ఫిల్మ్ ని షూట్ చేసిన తర్వాత దాని ఒక పర్సన్ ముందు కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నప్పుడే ఏ కట్ ఎక్కడ పడితే, ఎలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ యూజ్ చేస్తే, ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్ ఎక్కడ పెడితే మనకి సెట్ అవుతుందనే విషయం వీడియో ఎడిటర్స్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయగలుగుతారో, ఎమోషన్ ని క్యారీ చేయగలుగుతారో, ఎమోషన్ ని ఫీల్ అవ్వగలుగుతారో, అప్పుడే వాళ్ళు మిగిలిన ఆడియన్స్ కూడా ఆ ఎమోషన్ ని కనెక్ట్ అవ్వగలుగుతారు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని ఒక ఎర్త్ కానీ, లేకపోతే రెయిన్ కానీ, లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. కానీ ఎమోషన్ మాత్రం స్టిల్ ఒక వీడియో ఎడిటర్ మాత్రమే క్యారీ చేయగలుగుతాడు. ఏఐ ఎప్పటికీ వీడియో ఎడిటర్స్ రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఎమోషన్ అనేది కేవలం హ్యూమన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి హ్యూమన్ కు మాత్రమే తెలుస్తుంది ఎలా స్టోరీని నేరేట్ చేయాలి, ఎలా స్టోరీని చూపించాలి, ఆడియన్స్ కి ఎలా చూపిస్తే కన్వే అవుతారు, వాళ్ళు ఎప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతారు అనేది. మనం బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్. కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం క్లాస్ లో కలుద్దాం.